పొలిటికల్‌గా ఇప్పుడు ఇంత బిజీ అయిపోయారు కదా! అయినా కూడా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారా మీరు? అంటే చాలా ఇష్టమైన ప్రొఫెషన్. ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్. మామూలుగా వైద్య వృత్తి అంటే చాలా పవిత్రమైనది, చాలా ఇష్టమైన వృత్తి. సో రాజకీయాలకు రాకముందు అసలు నా నా ప్రతిభ లేదా నా డివోషన్ మొత్తం కూడా 24 నాకు ప్రపంచమే పేషెంట్లు అన్నట్టు చిన్నపిల్లలు అంటే అంత ఇష్టంగా. ఇక నా మనస్తత్వం కూడా ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ మాటలు నేర్చుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆడినట్టే ఆ మనస్తత్వం కూడా చిన్నపిల్లల మనస్తత్వం వచ్చింది. ఈ కుట్రలు కుతంత్రాలు పగలు ఇవి మనకు తెలియవు. ఓన్లీ చిన్నపిల్లల మనస్తత్వం లెక్క ఆ రకంగానే మన రాజకీయ జీవితం. అట్లా రాజకీయాలకు లాగబడ్డ తర్వాత కూడా చాలా హార్డిల్స్. ముందుగాల 2 సార్లు వైఎస్ రాజశేఖర్ ఆశీస్సులతో మొదటిసారి 99లో టికెట్ ఇచ్చారు. సో జస్ట్ 4400 తోటి ఓడిపోవడం. 2004లో టీఆర్ఎస్ అలయన్స్లో టికెట్ రాలేదు. 2008లో బై ఎలక్షన్స్ విజయరామారావు రాజీనామా తోటి మళ్ళీ కేసీఆర్ ఢిల్లీ నుండి ఫోన్ చేసి రాజయ్య నువ్వు పోటీ చేయాలంటే టీఆర్ఎస్ రాజీనామా చేసిన దగ్గర మనం పోటీ చేస్తే ఏం గెలుస్తాం సార్ అంటే మళ్ళీ చెయ్యే నేను ఉన్నానంటే మళ్ళీ చేశాను. అప్పుడు 4112 ఓట్స్తో ఓడిపోయాను. అప్పుడు కడియం శ్రేయర్ గారు గెలిచారు. 2009లో మహాకూటమి ఉన్నప్పటికి కూడా 4 పార్టీలు ఒక్కడైనా కూడా సో 4,000 ఓడిపోయిన నేను మూడోసారికి దాదాపు 11,770 కోట్లతోటి గెలిచాను. నా అంబిషన్ నెరవేరింది. అయితే నాకుండే 4,000తో ఓడిపోయిన 2 సార్లు తక్కువ లీస్ట్ మెజార్టీతోటి గెలిచేది ఉంటే వాటి రెండింటిని అధిగమించి గెలవాలనుకున్నాను. సో ఆ రకంగానే గెలిచాను. తర్వాత మళ్ళీ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ జెండా పట్టుకుని తెలంగాణ రాజన్న లెక్క రెండోసారి ఎలక్షన్లకు పోతే మళ్ళీ 33,000 మళ్ళీ 2014 జనరల్ ఎన్నికలకు పోతే మళ్ళీ దాదాపు 58,000 మెజార్టీతోటి గెలవడం. కేసీఆర్ గారి ఆశీస్సులతో మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్యశాఖ నాకు ఇష్టమైన శాఖ వైద్యశాఖ. ఇది 99లో ఒకవేళ కనుక నేను గెలిచుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది ఉంటేనే అప్పుడు హెల్త్ మినిస్టర్ అయ్యేది ఉండే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడు నువ్వు గెలిచిరమ్మా నువ్వు ఏదో మంత్రి అవుతావు అంటే ఏదో మంత్రి కాదు సార్ వైద్యశాఖ కావాలా అంటే జోక్గా నవ్వుకుంటాను నా పరిస్థితి. సో నా జీవిత లక్ష్యం నెరవేరింది. సరే 6 నెలల 6 సంవత్సరాలు అని పక్క పెడితే ఇట్ రిమైన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ దట్ ఐ వాజ్ ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఫర్ దిస్ తెలంగాణ. ఓకే గుడ్ సార్.